నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన హోమియో మదర్ టించర్స్ గురించి గత కొన్ని ఎపిసోడ్లుగా తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క ఎపిసోడ్లో అకాలిఫా ఇండికా అనే హోమియో మదర్ టించర్ ఎలాంటి సందర్భంలో ఉపయోగపడుతుందో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మదర్ టించర్ను బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మందు యొక్క లక్షణాలు గమనించినట్లయితే కాఫ్ అనేది రికరెంట్గా వస్తుంటుంది. కాఫ్ వచ్చినప్పుడు దాంతోపాటు బ్లడ్ కూడా పాడడం అనేది వీరిలో జరుగుతుంటుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ దగ్గినప్పుడల్లా బ్లడ్ పడుతున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవచ్చును. అలాగే పైల్స్ సమస్యతో బాధపడుతూ మోషన్స్ పోతున్నప్పుడు బ్లడ్ వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క అకాలిఫా ఇండికా అనే మదర్ టించర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మలబద్ధకం, అలాగే మరికొన్ని సందర్భాల్లో మోషన్స్ అనేటివి ఎక్కువగా కావడం, దాంతోపాటు బ్లడ్ కూడా పడుతున్నప్పుడు ఈ యొక్క అకాలిఫా ఇండికా అనే మదర్ టించర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరు చూడడానికి చాలా సన్నగా బక్కగా అవపడుతుంటారు. అలాగే బ్లడ్ కూడా తక్కువగా ఉండి ఎనిమిక్ కండిషన్లో అవపడుతుంటారు. ఎందుకంటే వీరికి ఏ కండిషన్లోనైనా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. ఇలా బ్లీడింగ్ టెండెన్సీతో బాధపడే వారికి ఈ యొక్క అకాలిఫా ఇండికా అనే మదర్ టించర్ ఆలోచించి వాడుకోవచ్చును. అలాగే వీరు సమస్యతో బాధపడుతున్నప్పుడు తీవ్రంగా ఇరిటేషన్కు గురవుతుంటారు. ఎప్పటికీ వ్యాధి గురించే ఆలోచిస్తుంటూ భయపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి రెస్పిరేటరీ ప్రాబ్లంతో బాధపడుతూ, అలాగే పైల్స్ సమస్యతో బాధపడుతూ బ్లడ్ పోతున్న సందర్భంలో ఈ యొక్క మందును తప్పక ఆలోచించి వాడుకోదగింది. లక్షణాలను బట్టి మందును ఎంపిక చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక ఈ మందును వాడుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం జరుగుతుంది. మరి ఒక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.